బనకచెర్లతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయిన సీఎం ఏపీ చేపడుతున్న ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరారు. ఇటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రితోనూ భేటీ అయ్యారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించాలని కోరారు. యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో సమావేశమైన రేవంత్ రెడ్డి విజన్ 2047 గురించి వివరించారు. బ్లెయిర్తో కీలక ఒప్పందం చేసుకున్నారు. ఢిల్లీలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. ఉదయం జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ పునర్విభజన చట్టాలకు విరుద్ధంగా ఏపీ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రికి తెలిపారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతోందని, జేడబ్ల్యూడీటీలో వరద జలాలు మిగులు జలాల ప్రస్తావనే లేదన్నారు. బనకచెర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ తక్షణమే జోక్యం చేసుకోవాలని చూడాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు విజ్ఞప్తి చేశారు. సిడబ్ల్యూసీ పరిధిలోని సాంకేతిక సలహా మండలి నుంచి అనుమతులు పొందకుండానే వరద జలాల పేరుతో పోలవరం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఏపీ చేపట్టిందని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. గోదావరిలో వరద జలాలున్నాయని నిజంగా ఏపీ భావిస్తుంటే పోలవరం బనకచెర్లకు బదులు కేంద్రం నిధులు ఇచ్చే ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకెళ్లే విషయంపై దృష్టి పెట్టాలన్నారు. సిఆర్ పాటిల్కు అన్ని విషయాలు చెప్పామని కూలంకషంగా విన్నారన్నారు మంత్రి ఉత్తమ్. త్వరలో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రావట్లేదని, ఏపీ ప్రాజెక్టులకు మాత్రం శరవేగంగా వస్తున్నాయని ఇదే విషయాన్ని ప్రస్తావించామన్నారు ఉత్తమ్. గంట సేపు జరిగిన చర్చలు మరి సిఆర్ పాటిల్ గారు మాకు అన్ని విధాలుగా హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణకి ఏ విధంగా అన్యాయం చేయము, మేము తెలంగాణ ఇంట్రెస్ట్ అన్ని విషయాల్లో కూడా మేము విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ వారు అతి త్వరలో ఇద్దరి ముఖ్యమంత్రుల సమావేశం కూడా ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిస్తారని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు సీఎం రేవంత్. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని మనోహర్ లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్ 2 అవసరం ఎంతో ఉందని సీఎం కేంద్ర మంత్రికి తెలియజేశారు. 24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం 2వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 కార్యక్రమాలను వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో సంభాషించారు. రైతులు, యువత, మహిళలు వంటి వివిధ వర్గాల సామాజిక, ఆర్థికాభివృద్ధి ప్రాధాన్యతలను వివరించారు. కోర్ అర్బన్, పెరి అర్బన్, గ్రామీణ మండలాలతో మైక్రో ప్లానింగ్ కి సంబంధించిన విషయాలను టోనీ బ్లెయిర్తో పంచుకున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ విజన్ కోసం ప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు సీఈఓ. తెలంగాణ రైజింగ్ విజన్ బాగుందని కొనియాడారు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరిస్తామన్నారు మంత్రులు. వ్యవసాయంలో ఏఐ టెక్నాలజీ వినియోగంపై దృష్టి సారించామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తున్నామన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ఇక వరుసగా 4వ రోజు రైతుల ఖాతాల్లో రైతు భరోసా పైసలు జమ చేసింది సర్కార్. వరుసగా 4వ రోజు రైతు ఖాతాల్లో నిధులు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 4 రోజుల్లోనే రికార్డు వేగంతో 6,405 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది సర్కార్. ఇవాల్టి వరకు రాష్ట్రంలో 5 ఎకరాల్లోపు భూములున్న రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమైనట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. మొత్తం 1,06,00,000 ఎకరాలకు పెట్టుబడి సాయం అందింది.
తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరస రత్నం ఆహ్వానంతో మంత్రి వివేక్ వెంకటస్వామి, సరోజ దంపతులు తిరుపతిలోని ఆయన ఇంటికి వెళ్లారు. అభిమానులు, దళిత సంఘాల నేతలు మంత్రి వివేక్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. పరస రత్నం దంపతులు వివేక్ వెంకటస్వామి దంపతులను ఘనంగా సత్కరించారు. కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు నిరంతరం బలహీన వర్గాలకు ఎట్లా ఆదుకోవాలి, ఎట్లా వారికి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఆలోచిస్తారు. మాకు కూడా అదే వారు ఏదైతే మాకు దారి చూపించినారో కాకా వెంకటస్వామి గారు అదే దారిలో నేను నడుస్తున్నాను. అందరూ మన సుప్రీంకోర్టు డిసిషన్ వచ్చిన తర్వాత, ఎందుకంటే మా నాన్నగారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఎప్పుడు కూడా రాజకీయాలలో కానీ లైఫ్లో అయినా కానీ రిస్క్ తీసుకున్నప్పుడే నాయకుడు అవుతాడని చెప్పి ఎప్పుడు కూడా మా నాన్నగారు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీ, ఏఐని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సెక్రటేరియట్లో నెదర్లాండ్ కంపెనీ ARIQT ప్రతినిధులతో మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. తమ సంస్థ ద్వారా రైతులకు ఒకేసారి సమాచారాన్ని అందించడం, రైతుల ఫిర్యాదులకు AI ఆధారంగా తక్షణ సూచనలు ఇవ్వగలమని మంత్రికి వివరించారు ప్రతినిధులు. పంటలపై వచ్చే చీడపీడలను మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా స్కాన్ చేసి గుర్తించే టెక్నాలజీని తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. స్పందించిన మంత్రి ప్రతినిధుల సూచనలు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. 2025-26కు సంబంధించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. 104 కోట్ల రూపాయలను సెగ్మెంట్ల వారీగా కేటాయింపులకు సన్నాహాలు చేయాలని సూచించారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నమో డ్రోన్ దీదీ కింద మహిళలకు 381 డ్రోన్లను పంపిణీ చేయనున్నారు. ఎరువుల సరఫరాపై సమీక్షించి జొన్న రైతులకు చెల్లించాల్సిన డబ్బులను వెంటనే చెల్లించాలని ఆదేశించారు తుమ్మల. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. పేదోడి సొంతింటి కలను సాకారం చేస్తున్నామని చెప్పారు. రైతుల కోసం భూభారతి తెచ్చామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమరిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు మంత్రి. కేసీఆర్ ఆగం చేసిన వాసాలమరిని తాము అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు పొంగులేటి. ఒక చిన్న గ్రామం వాసాలమరినే ఎటువంటి పరిస్థితికి తీసుకొచ్చారో తన స్వార్థం కోసం ఈనాడు ప్రత్యక్షంగా ఈ గ్రామంలో ఉండి మనం చూస్తున్నాం. అది ఆనాటి పరిపాలన, ఆ పరిపాలన దక్షత. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించి ఓట్లు తెచ్చుకోవడం తప్ప నువ్వు నన్ను గెలిపిస్తే ఇగో ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తామనేవి. భవిష్యత్ తరాలకు రాహుల్ గాంధీ దిక్సూచి అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాహుల్ గాంధీ ఒత్తిడితోనే కేంద్రం కులగణన గెజిట్ విడుదల చేసిందన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో రాహుల్ బర్త్డే వేడుకల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. కాంగ్రెస్తోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు మంత్రులు. రాబోయే తరానికి భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో కులగణన జరగాల్సిందే అని పట్టుబట్టి అధికారంలో ఉన్న తెలంగాణలో ఆ కులగణన చేపించి దేశానికి రోల్ మోడల్గా చూపించి ఈరోజు భారత ప్రభుత్వం కూడా కులగణనకు ఒప్పుకొని గెజిట్ విడుదల చేసే పరిస్థితికి కారకుడైన రాహుల్ గాంధీ గారికి భారతదేశ ప్రజలకు సమన్యాయం, బీసీ కులగణన కానీ, షెడ్యూల్ కాస్ట్ వర్గాలకు సమన్యాయం కానీ, మైనార్టీలకు కానీ అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న విషయానికి ఇది ఒక నిర్వచనం అన్న విధంగా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మా రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నిలువ నీడలేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే లక్ష్యమన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుంటుందని చెప్పారు. నారాయణపేట జిల్లా నర్వ ఎంపీడీఓ ఆఫీసులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కాలిపోయి వాళ్ళు ఉన్నారు, మంది ఇళ్లలో కిరాయికి ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చేటువంటి సాహసమైన నిర్ణయం తీసుకోవడం అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం, అది తథ్యం. గతంలో కూడా కాంగ్రెసే ఇచ్చింది, ఇల్లైనా భూమైనా. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు నవీన్ మిట్టల్ను డైరెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికే ఎనర్జీ డిపార్ట్మెంట్కు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు నవీన్ మిట్టల్. ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టైన ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నను మరోసారి విచారించేందుకు సిద్ధమైంది సిట్.
అవసరమైతే అందరినీ కలిపి ఒకేసారి ప్రశ్నించేందుకు సిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరు చెబితే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాప్ చేశారన్న అంశాన్ని తేల్చేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరింత దూకుడు పెంచింది సిట్. ఇవాళ మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో అధికారులు సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును విచారించారు సిట్ అధికారులు. ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు సూచించింది సిట్. ముందస్తు కార్యక్రమాలు ఉండడంతో ఈ నెల 22న వస్తానని ఈటెల సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, వ్యాపార సంస్థల్లోని ఉద్యోగుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని, వారిని కూడా విచారణకు పిలవాలని సిట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, జర్నలిస్టుల ఫోన్లను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు బృందం అక్రమంగా ట్యాప్ చేసిన సిట్ గుర్తించింది. ఈ క్రమంలో వాంగ్మూలాల నమోదు వేగవంతంగా కొనసాగుతోంది. మొత్తం 650 మంది బాధితులతో కూడిన జాబితాను సిద్ధం చేసిన సిట్ సాక్షులుగా వారి వాంగ్మూలాలను నమోదు చేస్తోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సిట్కు వాంగ్మూలం ఇచ్చారు. ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన ఉన్నతాధికారుల నుంచి సిట్ అధికారులు కొంత సమాచారాన్ని సేకరించారు. ఉప ఎన్నికల సమయంలో, అసెంబ్లీ సాధారణ ఎన్నికల సమయంలో ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోని ఎస్ఐబీ బృందం ట్యాపింగ్ కేసు దాదాపు 650 ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీ ముందు పెట్టి అనుమతి తీసుకున్నట్టు సిట్ గుర్తించింది. ఆ రివ్యూ కమిటీ సభ్యులు అప్పటి హోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ జితేందర్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ కు సిట్ అధికారులు కొన్ని ప్రశ్నలతో కూడిన లేఖను పంపి సమాధానాలు రాబట్టారు. ఎస్ఐబీ నుంచి వచ్చిన ఫోన్ నెంబర్లను మీరు వెరిఫై చేస్తారా? అలాంటి యంత్రాంగం ఏదైనా ఉందా? ఫోన్లను ట్యాప్ చేసిన తర్వాత రివ్యూ కమిటీ అనుమతి కోరారా? ముందే అనుమతి తీసుకున్నారా? ఆ ఫోన్ నెంబర్లన్నీ మావోయిస్టులు, ఉగ్రవాద ఆపరేషన్ల కేసులకు సంబంధించినవని నోట్లో తెలిపారా? లాంటి పలు అంశాలపై సమాధానాలు తీసుకున్నట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ హోదాలో ఆథరైజ్డ్ అధికారి కావడంతో ఆ విభాగం నుంచి వచ్చిన లేఖలకు అనుమతి ఇచ్చామని జితేందర్, అనిల్ కుమార్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. మాజీ డీజీపీలు మహేందర్ రెడ్డి, అంజనీ కుమార్, ప్రస్తుత హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాలకు కూడా ప్రశ్నావళి పంపేందుకు సిట్ అధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. నాటి సీఎస్ సోమేష్ కుమార్ నుంచి కూడా సమాచారాన్ని సేకరించాలని భావిస్తున్నట్టు సమాచారం. సముద్రంలో వృధాగా కలిసే గోదావరి జలాలను వాడుకునేందుకే బనకచెర్ల ప్రాజెక్టు అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ, తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుందామన్నారు. వ్యవసాయానికి సంబంధించిన నీళ్లు నాగార్జున సాగర్ కు పంపించాల్సిన అవసరం లేకుంటే రాయలసీమకు పూర్తిగా వాడుకోవచ్చన్నారు మాజీ సీఎం జగన్. షర్మిలమ్మ అప్పట్లో తెలంగాణలో క్రియాశీలకంగా ఉన్నందుకే ఫోన్ ట్యాప్ చేస్తే చేస్తుండొచ్చన్నారు జగన్. దొంగలు ఎక్కడైనా దొంగతనం చేశామని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. బనకచెర్ల ప్రాజెక్టుపై రియాక్ట్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. సముద్రంలో కలిసే గోదావరి నీటిని వాడుకుంటే తప్పేంటన్నారు. తెలంగాణ ఎందుకు అభ్యంతరం చెప్తుందో అర్థం కావట్లేదన్నారు. గోదావరిపై వాళ్ళు ప్రాజెక్టులు కడితే ఏనాడైనా అభ్యంతరం చెప్పామా అని ప్రశ్నించారు చంద్రబాబు. తెలంగాణ ఇంకా ఎన్ని ప్రాజెక్టులు కట్టినా అభ్యంతరం చెప్పబోమన్నారు. గోదావరిలో నీళ్లున్నాయని సమానంగా వాడుకుందామని చెప్పారు చంద్రబాబు. గొడవలొద్దని, ఏదైనా ఉంటే కేంద్రం దగ్గరకు వెళ్లి కూర్చొని మాట్లాడుకుందామన్నారు బాబు. గోదావరి నదిలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది. గోదావరి నీళ్లు ఉన్నాయి, మీరు తీసుకుంటున్నారు, మేము తీసుకుంటున్నాం. అది ఎవరికి నష్టం లేదు. ఇంకొక కృష్ణాలో నీళ్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. దీని మీద మనం కొట్టుకుంటే లాభం లేదు. మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్ళకు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. అది కంటిన్యూ చేద్దాం. కొత్త ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి దానికి సెపరేట్ ఇది ఉంటుంది, అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను. దాని ప్రకారమే ఇప్పుడు ఎన్ బ్లాక్గా తీసుకుంటున్నాం. ఆంధ్రాకు వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం, తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్ ను కలిశారు. పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ఏపీ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్ ను ఉపయోగించడానికి టీబీఐ ద్వారా సహకరించేందుకు టోనీ బ్లెయిర్ అంగీకరించినట్లు చెప్పారు మంత్రి నారా లోకేష్. షర్మిలమ్మ అప్పట్లో
వాటిలో తెలంగాణలో క్రియాశీలకంగా ఉన్నందుకే ఫోన్ ట్యాప్ చేస్తే చేసుండొచ్చన్నారు ఏపీ మాజీ సీఎం జగన్. అసలు ఆమె ఫోన్ ట్యాప్ చేశారో లేదో మాకెలా తెలుస్తుందన్నారు. పక్క రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ తో తమకే సంబంధమని ప్రశ్నించారు. సాగునీటికి సంబంధించిన నీళ్లు నాగార్జున సాగర్ కు పంపించాల్సిన అవసరం లేకుంటే రాయలసీమకు పూర్తిగా వాడుకోవచ్చన్నారు జగన్. కేసీఆర్ ప్రభుత్వం షరీఫ్లమ్మను ఫోన్ ట్యాప్ చేసిందా అంటే బహుశా షరీఫ్లమ్మ అప్పుడు ఆ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. ఆయన చేసినాడో లేదో నాకేం తెలుసు. అయినా దానికి నాకేం సంబంధం. బెట్టింగ్ లో ఆత్మహత్య చేసుకుంటే జగన్ పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. బెట్టింగ్ లో చనిపోయిన వారికి విగ్రహాలు కట్టడమేంటన్నారు. జగన్ పర్యటనలో లేని ఆంక్షలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పెడుతున్నారని సీఎం చంద్రబాబును నిలదీశారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే కాంగ్రెస్ పై ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనా? మేము రాజధాని మీద పోరాటం చేయాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. మేము స్టీల్ ఫ్యాక్టరీ మీద పోరాటం చేయాలనుకుంటే మా దీక్షలను భగ్నం చేస్తారు. ఆంక్షలన్నీ ఉట్టి కాంగ్రెస్ పార్టీకేనా? మరోవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవా? 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తోంది ఏపీ సర్కార్. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనుంది. కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. యోగాంధ్రలో 3 కోట్ల మందికి పైగా ప్రజలు పాల్గొంటారని భావిస్తోంది సర్కార్. 45 నిమిషాల పాటు యోగా కార్యక్రమం ఉంటుంది. తర్వాత ప్రధాని మోదీ ప్రసంగంతో కార్యక్రమం ముగియనుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, మహారాష్ట్రలో కుండపోత వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. జార్ఖండ్, ఒడిశాలో భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒడిశాలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని పలు జిల్లాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. ఎడతెరిపిలేని వానలతో కొట్టాయంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల ఇళ్లు, ప్రభుత్వ ఆఫీసుల్లోకి వరద నీరు చేరింది. మోకాలు లోతు వరకు నిలిచిన నీటితో ప్రజలు ఇబ్బంది పడ్డారు. కోజికోడ్, వయనాడ్, కాసర్గఢ్, కన్నూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయంది ఐఎండీ. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. నైరుతి ప్రభావంతో కొంకణ తీరంలోనూ జోరుగా వర్షాలు పడుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్లోని అనేక చోట్ల కుండపోత వర్షం కురిసింది. దీంతో గుజరాత్ రాజధాని గాంధీనగర్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అండర్ పాస్ బ్రిడ్జిల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే అహ్మదాబాద్లోని షాహీబాగ్ ఏరియా చెరువును తలపించింది. ఖేడా, వడోదర, ఆనంద్, బోటాడ్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజులు గుజరాత్లో మోస్తరు నుంచి భారీ వానలు ఉంటాయని తెలిపింది ఐఎండీ. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఎఫెక్ట్తో ఒడిశా వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. జార్సుగూడ, సంబల్పూర్, సుందర్గఢ్, కియోంఝర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మయూర్భంజ్ జిల్లాలో కుండపోత వాన పడింది. మరోవైపు భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేస్తున్నారు అధికారులు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరో 3 రోజులు ఒడిశా అంతటా వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. జార్ఖండ్ రాష్ట్రంలోనూ పలు జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. రాంచీలో జోరు వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపై భారీగా వరద నీరు నిలవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. లతేహార్, హాజరీబాగ్, కొడెర్నా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. జార్ఖండ్లోని సింగభూమ్, రామ్గఢ్, బొకారో, ధన్బాద్, దుమ్మా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ మోస్తరు నుంచి భారీ వానలు పడుతున్నాయి. అలాగే కర్ణాటక, తమిళనాడు దక్షిణ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.